మీరిప్పుడు అన్నారు అదంతా బావుంది. బట్ మా ఫ్యామిలీలో కానీ పర్సనల్‌గా నాకు క్వెషన్ అనమాట. షాప్స్ లైక్ మలబార్, జిఆర్‌టీ అలాంటి షాప్స్‌లో కొనడం బెటరా? లేకపోతే యూజువల్లీ ఊర్లల్లో హౌజులోళ్ళు అని అంటారు కదా! వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటరా? లేదండి. దీనికి యాక్చువల్లీ చూస్తే ప్రతి ఒక్క విలేజ్‌లో మీకు ఒక కంసాలి ఉంటాడు. సో, ఆ విలేజ్‌లో ఎటువంటి పెళ్లి జరిగినా, ఏ శుభ కార్యక్రమం జరిగినా ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆ కంసాలి దగ్గరికి వెళ్ళడం, ఆ బంగారు కొట్టుకు వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. సో, దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎంటైర్ ఇండియా. కానీ రాను రాను ఏమైంది, బంగారంలో ఆభరణం తయారు చేయాలి అన్న, వెరైటీ తీసుకురావాలన్నా మిషనరీ సపోర్ట్ చాలా అవసరం, టెక్నాలజీ సపోర్ట్ చాలా అవసరము. అండ్ విలువ పెరుగుతూ రూ. 500 బంగారం రేటు ఉన్నప్పుడు విలువ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ పట్టించుకోలేదు. అప్పుడు కొంచెం ఎక్కువ నష్టమైనా పర్లేదు అనుకునేవాళ్ళు. ఎందుకు? విలువ తక్కువ. విలువ పెరిగేసింది. ఇవాళ గ్రామ్ బంగారము, తులం బంగారం రూ. 1,00,000, గ్రామ్ బంగారం 10,000 రూపాయలు, 100 మిల్లీగ్రాముల బంగారం రూ. 1,000. అసలు 100 మిల్లీగ్రాములు అనేది లెక్క కట్టే వాళ్ళు కాదు. ఇవాళ 100 మిల్లీగ్రాముల బంగారం రూ. 1,000. విలువ పెరిగినప్పుడు అన్నీ కౌంట్ అవుతాయి. అయితే దీంట్లో ఏంటి, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ రావడము, దాన్ని అందుబాటులో రావడం. సో ఇవాళ ఒక వస్తువు ఉంగరం తయారు చేస్తే, ఒక మామూలు కంసాలి దాన్ని చేతిపైన చేస్తే దానికి మేకింగ్ ఛార్జ్ రూ. 4,000 తక్కువగా ఉంగరం తయారవ్వదు. అదే ఒక బల్క్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అదే ఉంగరం రూ. 200 మేకింగ్ ఛార్జ్లో తయారు చేయగలుగుతున్నాం. సో వాట్ డు కస్టమర్ వాంట్? నాకు తక్కువ ఛార్జ్ ఇచ్చేటప్పుడు దగ్గరికే వెళ్ళాలి అంటారు, అవునా కదా? సో వెన్ యూ వాంటెడ్, సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బల్క్ ఉంటుంది కాబట్టి టుడే యూ సీ ద స్టోర్స్ వేర్ దే ఆర్ ఏబుల్ టు గివ్ ఇన్ అ వెరీ కాంపిటేటివ్ ప్రైజెస్.